వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తమిళనాడులో ప్రముఖ రాజకీయ పార్టీ డిఎంకే నేతలు పలు సందర్భాల్లో హిందూ మతంపై విషం కక్కుతూ చేసిన వ్యాఖ్యలు చెప్తాను చూడండి. దానికి సరైన బుద్ధి చెప్పారు హిందూ ప్రజలు. ఇలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, స్టాలిన్ కొడుకు ఉదయనిధి, వాళ్ళ దగ్గర బంధువులు బాలు మొదలైన వారే కాకుండా సీనియర్ పార్టీ నేతలు ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్కరికి తల తీసేస్తానని ఏ హిందూ సంస్థ బెదిరించలేదు. అయినా హిందూ సంస్థలు ఫాసిస్ట్ మతవాద సంస్థలు. నుపూర్ పుస్తకంలో ఉన్న వ్యాఖ్యలని టీవీలో మాట్లాడితే గొంతు చిరిగిపోయేటట్లు ఖండించిన సెక్యులర్ మేధావుల ముఠ ఎవ్వరూ ఈ వ్యాఖ్యలు ఖండించలేదు. ఇలా హిందూ అని పిల్లిని రూమ్ లో పెట్టి కొట్టి అది దేశవ్యాప్తంగా బీజేపీ వైపు వెళ్లే ఉంటే మళ్ళీ ఏడవడంలో వీళ్లే ముందుంటున్నారు. డిఎంకే నాయకుల వ్యాఖ్యలు ఒకసారి చెప్తా చూడండి. సీమన్: భారతదేశంలో హిందూ మతం ఉన్నంత వరకు, కనీసం అర అడుగు దేవుడి విగ్రహం ఉన్నంత వరకు ఇక్కడ కమ్యూనిజం రాదు అని చెప్పాడు. ఇక తిరుమాలవన్: నువ్వు నిజమైన తమిళుడివైతే వెంటనే హిందూ మతాన్ని వదిలి బయటికి వచ్చేయన్నాడు. టిఆర్ బాలు: నేను 100 ఏళ్ల నాటి దేవాలయాలను కూల్చేశాను. సరస్వతి ఆలయం, లక్ష్మీ ఆలయం, ఇంకో దేవుడు ఎవరు, పార్వతి ఆలయం. ఈ 3 దేవాలయాలను కూల్చింది నేనే అని విర్రవీగాడు. కె వీరమణి: దేవుడి ముందు ఒక హుండీ ఉంది అవునా? అవును. దాన్ని కాపాడడానికి స్టెన్ గన్ తో ఒక కాపలాదారుడు ఎందుకు నిలబడి ఉన్నాడు? ఆలయ ద్వారం వద్ద ఓట్లు అడుగుతున్నప్పుడు స్టాలిన్ నుదుటిపై కుంకుమ పెట్టారు. ఆయన దాన్ని వెంటనే తుడిచేయడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. ఇక ఉదయనిధి స్టాలిన్: మన సనాతనాన్ని వేళ్లతో సహా పెకిలిద్దామన్నాడు. కరుణానిధి: రాముడు అనే వ్యక్తి ఉన్నాడని గాని, ఆయన ఇంజనీరింగ్ చదివాడని గాని, లేదా ఒక వంతెన కట్టాడని గాని ఎక్కడా చరిత్ర లేదు అని చెప్పాడు. వైకో: పూజారి కొన్ని మంత్రాలు చదువుతారు కానీ వాటి అంతరార్థం గురించి ఆలోచిస్తే ఆ మంత్రాలు చాలా అసభ్యకరంగా ఉంటాయి అన్నాడు. ఇక ఉదయనిధి స్టాలిన్: దోమలు, డెంగ్యూ జ్వరం, మలేరియా, కరోనా వీటిని మనం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. సనాతన్ కూడా అలాంటిదే అన్నాడు. ఇక ఎంకే స్టాలిన్: రాముడు పుట్టాడనడానికి ఆధారాలు ఏమిటి, ఎక్కడ పుట్టాడు అని అడిగాడు. కె వీరమణి: పైన గోపురం ఉంటే అది మసీదు, ఎత్తైన కట్టి ఉంటే అది చర్చి, ఒకవేళ చాలా అసభ్యకరమైన విగ్రహాలు ఉంటే అది దేవాలయం అన్నాడు. రాజా: రాముడు నిమిరడం వల్లే ఉడత మీద 3 గీతలు ఉన్నాయని చెప్తారు. అట్లయితే సీత మీద ఎక్కడ గీతలు లేవుగా, అంటే బహుశా ఆయన సీతను నిమరలేదేమో అని ఒక అనుమానం కలగజేసేలాగా మాట్లాడాడు. ఇంకా ఇదే రాజా: నువ్వు హిందువుగా ఉన్నంత కాలం శూద్రుడివి, శూద్రుడిగా ఉన్నంత కాలం నువ్వు ఒక వేశ్య కొడుకువే. మీలో ఎంతమంది వేశ్య కొడుకులు ఉండాలనుకుంటున్నారు అని కూడా అడిగాడు. కె వీరమణి: రాముడు చెప్పులే 14 ఏళ్ల పాటు దేశాన్ని పాలాయించాయని వారి పురాణం చెప్తుంది. ఆ చెప్పులను ఆవు పేడలో ముంచి వారిని కొట్టాలి అన్నారు. ఆర్ఎస్ భారతి: మహాభారతం పూర్తిగా ఒక వ్యభిచార గ్రంథం, అంతే. అది వ్యభిచారంలో పుట్టి వ్యభిచారంలో పెరిగి వ్యభిచారంతోనే అంతమయ్యే కథ అని చెప్పారు. ఇక పి జయశీలన్: తాగుబోతు రాముడు, వ్యభిచారి సీత అని మాట్లాడాడు. ఇక కె వీరమణి మరొక సందర్భంలో ఒక వ్యక్తి వేశ్య ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆవిడ అతన్ని అడుగుతుంది, మీరు శైవమా లేక వైష్ణవమా అని. అతనికి అర్థం కాదు. అప్పుడు ఆవిడ వివరిస్తుంది, శైవం అంటే పడుకోవడం, వైష్ణవం అంటే నిలబడటం. నిలబడితే 5 రూపాయలు, పడుకుంటే 10 రూపాయలు, మరేదైనా సహాయం కావాలా అని. ఇటువంటి వ్యాఖ్యలు ఇతర మతాల గురించి చేసే దమ్ము ధైర్యం వీళ్ళకుందా? ఇటువంటి మాటలు ఖండించకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టి ఒత్తిడి లేకుండా వీళ్లకు పరోక్ష నైతిక మద్దతు ఇస్తూ ఇలా మాట్లాడే ధైర్యం ఇస్తోంది ఎవరో కాదు, హిందూ పేర్లుంచుకొని హిందువులుగా పుట్టామని చెప్పుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ పూజలు చేసుకునే సెక్యులర్ మూర్ఖ హిందువులే. ఇంత స్వధర్మ అభిమానం లేని గుంపు మిగతా మతాల్లో మీరు ఎక్కడా చూసి ఉండరు. చివరగా ఈ దేశంలో సెక్యులరిజం అంటే ఒక ధర్మం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఆ ధర్మాన్ని నమ్మి ఆచరిస్తున్న వాళ్ళ మనోభావాలను గాయపరచడం తప్పు కాదు. కానీ అటువంటివి షేర్ చేయడం, ప్రచారం చేయడం మాత్రం సెక్యులర్ విరుద్ధం మరియు మతతత్వం. అందుకే ఈడ్చి కొడితే గూబలాగి గోడవతల పడ్డట్టయింది ఈ పార్టీల పని తమిళనాడులో. కాకపోతే హిందువులు ఐక్యం అవ్వాలి. ఐక్యం అవుతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కడికి కూడా గూబగుయ్యం సమాధానం వచ్చినట్లే. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలోని హిందువులు ఖచ్చితంగా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇక్కడ హిందువుల ఐక్యత లేకపోవడం వల్ల ఆలయాల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ హజ్ యాత్రలకు పాస్టర్లకు ఇస్తున్న ఏమంటారు సబ్సిడీలు కానివ్వండి, జీతాలు కానివ్వండి, హిందూ ఆలయాలకు సంబంధించి ఎక్కడా కనిపించడం లేదు. అందువల్ల ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.